కుటుంబం కుటుంబం ప్రేమల విలువలు తెలిసిన కుటుంబం. నాకు మావయ్య మీద అనుమానం లేదు. నాగవల్లిని చూస్తే భయం లేదు. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పొద్దు అత్తయ్య. నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు అత్తయ్య. ఏడవకండమ్మా. ఏడవకండి, ఏడవకండమ్మా. శక్తి, నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. నువ్వంతగా పట్టుపట్టడం వల్లే అత్తయ్య మావయ్య 2 ముద్దలైనా తిన్నారు. ఎక్కడి నుంచో వచ్చిన నీకున్న అభిమానం కూడా మన సునీతకు లేకుండా పోయింది చూసావా? అది ఇటువంటి సమయంలోనా సునీత పుట్టింటికి వెళ్లేది? వదిలేండక్క, ఇక్కడ మీరు నేను ఉన్నాంగా, మనం చూసుకుందాం. ఏంటక్క అలా చూస్తున్నారు? శక్తి, నాకు తోడబుట్టిన వాళ్ళెవరూ లేరు. నేను ఓ సామాన్యమైన కుటుంబంలో పుట్టాను. నువ్వు నన్ను అక్క అని పిలిచినప్పుడల్లా నాకు నా వాళ్ళెవరో దొరికినట్టుంది. నువ్వెప్పటికీ నాతోనే ఉండాలి. ఉంటావు కదూ? తప్పకుండా ఉంటాను. సరే, నువ్వు ఉత్తర రూములో పడుకుంటావా, లేదంటే నేను? తను నా మీద కోపంగా ఉంది, మీరే వెళ్ళి పడుకోండక్క. తనని కాపాడ్డానికి నువ్వెంత పోరాడావనేది మాకిప్పుడే అర్థమైంది. అలాగే ఉత్తర కూడా ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటుంది. సరే, నేను వెళ్ళి ఉత్తర రూమ్లో పడుకుంటాను. నువ్వు భోంచేసి పడుకోమ్మా. సరేకా. అమ్మా శక్తి, రాత్రికి భోజనం కూడా వద్దని చెప్పి ఇక్కడ కూర్చునుంచున్నావేంటి? మరింకేం చేయమంటారు తాతయ్య? ఉదయం ఎంతో కళకళ్లాడుతూ ఉన్న మన ఇల్లు రాత్రికి ఏ విధంగా మారిపోయిందో చూడండి. ఊళ్ళోనే గొప్ప కుటుంబం, పిల్లలు బుద్ధిమంతులని ఎంతో పేరమ్మా. ఆ దిష్టే ఇంత బాధ పెడుతోంది. తాతయ్య, ఒకవేళ నేనొచ్చిన వేళ మంచిది కాదేమో? శక్తి, చదువుకున్న పిల్లవి, పెద్ద పెద్ద విషయాలు సాధించాలని పట్నం వదిలిపెట్టి పల్లెటూరుకొచ్చావు. నువ్విలా మాట్లాడొచ్చా? అందుకు కాదు తాతయ్య, నేనొచ్చినప్పుడు ఈ ఇంట్లో ఉన్న సంతోషం, మనశ్శాంతి ఇప్పుడు లేకుండా పోయాయే. గదిలో నుంచి బయటికి రాని ఒత్తిడి గురించి దిగులు పడాలో, లేక ఇల్లొదిలి వెళ్ళిన సునీతక్క గురించి దిగులు పడాలో నాకు అర్థం కావడం లేదు తాతయ్య. శక్తి, నువ్విప్పుడు ఇంకో విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావమ్మా. నువ్వు చెప్పిన అన్ని విషయాల కన్నా అది వేదన కలిగించే విషయమమ్మా. ఏమిటి తాతయ్య ఆ విషయం? రోజు ఇక్కడ జరిగింది మీ అమ్మ నాన్నలకి చెప్తావే, ఈ రోజు జరిగిన దాన్ని వాళ్ళకెలా చెప్తావు? నిశ్చితార్థం ఆగిపోయింది, ఉత్తరకు ఒంట్లో బాగోలేదని మీ అమ్మ తరపు విషయాన్ని ఈజీగా చెప్పొచ్చు. కానీ మీ నాన్న తరపు విషయాన్ని నువ్వెలా చెప్తావు? మన మనసుకి నచ్చని విషయాల్ని మనం ఎక్కువగా తలుచుకోము, ఎవ్వరితోనూ చెప్పుకోము. మొత్తం మనసులోంచి తీసి పారేస్తాం. ఆ పనేగా నువ్వు చేస్తున్నావు. తాతయ్య, మీ అమ్మ వాళ్ళ అన్నయ్యే అయ్యగారు అని ఎంతో గర్వపడే నువ్వు
మీ నాన్న వాళ్ళ అక్కయ్యే నాగవల్లి అని ఎందుకమ్మా గర్వపడ్డం లేదు? అందుకు తగిన సమయం రాలేదు తాతయ్య. నలుగురు ఆవిడ్ని మంచిదని చెప్పుకునే కాలం వస్తేనే కదా నేను ఆవిడ్ని నా అత్త అని గొప్పగా చెప్పుకోగలను. ఓహో, ఆ రోజు త్వరలోనే వస్తుంది తాతయ్య. అమ్మని వాళ్ళ అన్నయ్యని నేను కలిపాక నాగవల్లిని వాళ్ళ తమ్ముడిని కలపగలనన్న నమ్మకం నాకు ఉంది తాతయ్య. త్వరలో కాకి తెల్లగా మారుతుందట, అది వెళ్ళకిలా తిరిగి పైకి ఎగురుతుందట. గొప్ప నమ్మకమేనమ్మా నీది. శక్తి, నువ్వు ఫోన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు. పుట్టిన తర్వాత ఇంతవరకు చూడకపోయినా చనిపోయిన జయరాముడికి మీ నాన్నే మేనమామ. మేనల్లుడు చనిపోయిన విషయాన్ని మీ నాన్న ఎలా తట్టుకుంటాడో నాకు తెలియడం లేదు. ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడువా? సరే తాతయ్య. ఏమండి? ఏంటి వసంత? రండి. ఏంటి? టిఫిన్ తినడానికి రండి అని మిమ్మల్ని ఎన్నిసార్లు పిలవాలి? మీ పాటికి టీవీ చూస్తే ఏమిటి అర్థం? ఫోన్ చేసే మూడ్ లేదని అర్థం. ప్రతిరోజు రాత్రి అయితే మీతో పెద్ద గొడవ అయిపోయిందండి. త్వరగా వచ్చి మీరు తింటేనే కదా కిచెన్లో అన్నీ సర్దుకొని నేను పడుకోగలను. అందుకని ఆకలి లేకపోయినా తినాలంటావా? నా వల్ల కాదు. మీ ప్రాబ్లం ఆకలి కాదండి, మన అమ్మాయి శక్తి. ఏమిటి నువ్వు అన్నది? అవునండి, పగలు ఆఫీసు పని అంటూ గడిపేస్తారు. రాత్రి కాగానే మీ కూతురు జ్ఞాపకం వస్తుంది. వెంటనే భోజనం వద్దు, ఆకలి లేదంటూ పస్తులుంటున్నారు. ఏదో కూతురు మీద మీకే ప్రేమ ఉన్నట్టు నాకు లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. వయసులో ఉన్న పిల్ల అమ్మా నాన్నలకు దూరంగా ఉంటే తండ్రి కన్నా తల్లికే బాధ ఎక్కువగా ఉంటుందండి. నాకు ఎంతో టెన్షన్గా ఉంది. శక్తి ఎందుకు 2 రోజుల నుంచి ఫోన్ చేయలేదు, అందుకే అలా మాట్లాడాను. తను మనల్ని మర్చిపోయినట్టు మనం మాత్రం తనను మర్చిపోలేమా? సరేరా, వచ్చి వడ్డించు. అలా అని మీరుండొచ్చు, కానీ నా కూతుర్ని నేను మర్చిపోను. ఈరోజు ఏం టిఫిన్? అట్లు వేశానండి. ఏంటి వసంత ఇది? ఎన్నిసార్లు నేను చెప్పాను శక్తికి ఇష్టమైనవన్నీ చేయకు అని? తను లేనప్పుడు ఇవన్నీ తినలేను వసంత. ఈ ఒక్కరోజు మాత్రం తినండి. నేను కావాలని చేయలేదండి. లేదు వసంత, అక్కడ తను ఏం తింటోందో, అసలు తింటోందో లేదో అనుకుంటే నాకెంతో కష్టంగా ఉంది. తినలేకపోతున్నా. సరే వదిలేయండి, ఇక మీదట నేను ఎప్పుడూ చేయను. ఈ ఒక్కరోజు తినేయండి. అది మాత్రమే కాదండి, ఈరోజు అన్నయ్య వాళ్ళ ఇంట్లో నిశ్చితార్థం. అందుచేత శక్తి అక్కడ చాలా మంచి భోజనమే తింటుంది. ఈ విధంగా చెప్పి నన్ను మభ్యపెట్టుకో. నాకు వద్దంటే వద్దంటే. ఏమండి, ఈ ఒక్కరోజుకి ఈ మొండితనాన్ని వదిలిపెట్టండి. సరే, ఓ పని చేయి, నువ్వు శక్తికి ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. తర్వాత టిఫిన్ తింటా. అదెలా వీలవుతుందండి? మన ఇద్దరిని ఫోన్ చేయొద్దని తను చెప్పింది కదా. అయితే తనను ఫోన్ చేయమను. నేను శక్తి ఫోన్ చేసింది. మాట్లాడు. శక్తి, ఎలా ఉన్నావమ్మా? బావున్నానమ్మా. ఏంటమ్మా గొంతు అదోలా ఉంది? ఒంట్లో ఏమైనా? అదంతా ఏమీ లేదమ్మా. అవును, నిశ్చితార్థం ఎలా జరిగింది? ఏంటమ్మా సైలెంట్గా ఉన్నావేంటి? ఆ నిశ్చితార్థం జరగలేదమ్మా. ఏంటమ్మా నువ్వనేది? నిశ్చితార్థం జరగలేదా? శక్తి, ఏమైంది? నిశ్చితార్థం ఎందుకు ఆగిపోయింది? ఏమిటి నువ్వనేది? జయరాముని చంపేశారా? అవునమ్మా, జయరాం అక్కడికక్కడే చనిపోయాడు. పాపం నాన్నకి ఇది పెద్ద షాక్గా ఉంటుందమ్మా.
నువ్వే నాన్నకి ధైర్యం చెప్పాలి. ఏమండి ఏమండి హలో 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 అమ్మా, ఏమైందమ్మా? నాన్న పక్కనే ఉన్నారా? ఎంతసేపు ఇక్కడే ఉన్నారమ్మా. నువ్వు ఈ విషయం చెప్పగానే ఆయన తట్టుకోలేకపోయారు. ఏమండి శక్తి, ఎంతవరకు వీళ్ళక్క కొడుకు జయరాం మొహం కూడా ఈయన చూడలేదు. ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు. అమ్మా, ధైర్యంగా ఉండాల్సిన నువ్వే ఏడుస్తావేంటి? నువ్వే కదా ఇప్పుడు నాన్నని ఓదార్చాలి. శక్తి, నేను మీ నాన్నను చూసుకుంటాను. కానీ ఇన్ని గొడవలు జరుగుతుంటే నువ్వు అక్కడ ఉండాలా అమ్మా? ఇప్పుడేనమ్మా నేను ఇక్కడ ఉండాలి. ఏంటమ్మా నువ్వు అనేది? ఇలా చంపుకోవడం నరుకోవడం వరకు వెళ్ళిన తర్వాత నువ్వు మాత్రమే కాదు, ఆ దేవుడే దిగొచ్చినా వాళ్ళని కలపడం సాధ్యం కాదు. సులభంగా ఏ పని జరగదని తెలిసే కదమ్మా నేనిక్కడికొచ్చాను. అది కాదు శక్తి, ఇటువంటి సిచ్యువేషన్లో ఒకవేళ నువ్వెవరనేది వాళ్ళకి తెలిసిపోతే శక్తి, రెండు వైపుల నుంచి నీకు ప్రమాదం వస్తుందమ్మా. అందుకే వెంటనే నువ్వు వచ్చేసేయ్. లేదమ్మా, ఇన్ని సంవత్సరాల విరోధంలో జయరాం చావేనమ్మా ఆఖరి మరణం కావాలి. అందుకోసం వీలైనంత ఎక్కువగా కష్టపడి రెండు కుటుంబాలని ఒకటి చేసే ప్రయత్నం చేస్తానమ్మా. అవును శక్తి, నువ్వు చెప్పేదే కరెక్ట్. దీనంతటికీ కారణం మీ అమ్మ నేనేనమ్మా. ఆ రోజు మేమిద్దరం తప్పు చేసినట్టే ఈరోజు వాళ్ళిద్దరూ తప్పు చేశారమ్మా. చివరికి నా అక్క కొడుకు చావుకి నేనే కారణం అయ్యానమ్మా. ఏమండి ఏమండి, ఏడవకండి. ఎప్పుడో జరిగిపోయిన వాటి గురించి ఆలోచించొద్దు, జరగాల్సింది చూద్దాం. శక్తి, నువ్వు ఇంకొద్ది రోజులు అక్కడ ఉండటమే కరెక్ట్. థ్యాంక్స్ నాన్న, నేను ఫోన్ పెట్టేస్తాను. సరే. ఏమండి, ఏమిటి మీరు అలా చెప్పారు? మన కుటుంబంలోని వాళ్ళ కోపం పగ మన ఇద్దరికి మాత్రమే కదండి తెలుసు. అందుకని తనని మధ్యలో వదిలేసి వచ్చేయమంటావా? మనం ప్రారంభించింది మన అమ్మాయి ముగించేస్తుంది. ఆ నమ్మకం నాకుంది. ఏమండి, ఇప్పుడేనండి నాకు చాలా భయంగా ఉంది. శక్తి, పిలిచారా అయ్యగారు? శక్తి, ఉత్తర కుర్రాన్ని ఇష్టపడుతుందనే విషయం నీకెలా తెలిసింది? ఎప్పుడు తెలిసింది? అది నిశ్చితార్థానికి ముందే తెలుసు అయ్యగారు. వాళ్ళు కలిసి మాట్లాడుకోవడం నేను చూశాను. అది నాతో చెప్పాలని నీకు అనిపించలేదా? క్షమించండి అయ్యగారు, మొదట్లో మీకు చెప్పాలని పెద్ద పోరాటమే జరిపాను. కొంచెం ఉండు. ఆ రోజు నేను పెళ్లి కొడుకుతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఏదో చెప్పాలని వచ్చావు, అదేనా? అవునయ్యగారు. నేనే తప్పు చేశాను. ఏదో చెప్పాలనుకున్నావని నాకప్పుడే చిన్న సందేహం వచ్చింది. కేవలం పోలీస్గా ఉంటే అప్పుడే కనుక్కునేవాణ్ణి. కానీ అప్పుడు ఓ ఆడపిల్ల పెళ్లి చేసే తండ్రిలా ఉన్నాను. ఇందులో నా తప్పు కూడా ఉంది అయ్యగారు. ఏంటమ్మా నువ్వనేది? ఎక్కడ విషయం మీకు చెప్పేస్తానో అని ఉత్తర నన్ను బెదిరించడం మొదలుపెట్టింది. నేను తల వంచాను. అది తప్పేగా అయ్యగారు?
ఆ గాజులు పోయాయని ఆ రోజు నీ మీద నింద వేసిందే అదేనా? ఆ రోజే ఈ విషయంలో ఏదో తప్పుందని నా మనసు శంకించిందమ్మా. ఇంట్లో నిశ్చితార్థం ఉంది, గొడవ పెద్ద చేయకూడదని వదిలేశాను. అది తప్పైపోయింది. నేనైనా చెప్పాల్సిందే గారు, నన్ను క్షమించండి. క్షమాపణ అడగాల్సింది నువ్వు కాదమ్మా, నేనే. ఆ సమయంలో నువ్వు ఎంత టెన్షన్ పడుంటావో నేను అర్థం చేసుకోగలను. కానీ నాకు విషయం అర్థం కాలేదు. అన్నిట్లోనూ ధైర్యంగా ఉండే నువ్వు ఈ దొంగనే నిందకు భయపడి లొంగిపోయావా? నేను నమ్మలేకపోతున్నాను. నేను తల వంచానని చెప్పింది నిందకి భయపడి కాదయ్య గారు. మరి నేను మీతో చెప్తే ఆత్మహత్య చేసుకుంటానని ఉత్తర బెదిరించింది. ఆ తర్వాతే నేను దూరంగా ఉన్నాను. అప్పుడు కూడా పూర్తిగా వదిలేయకుండా ఉత్తర మనసు మార్చాలని నా ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నాను. అందుకే వాళ్ళు పారిపోయినప్పుడు కొండపై వరకు నేను వెళ్ళాను. శక్తి, వస్తున్నానమ్మా. నువ్వెళ్ళమ్మా. ఎక్కడెక్కడో జరిగే నేరాల్ని కనిపెట్టగలిగాను, కానీ నా ఇంట్లో ఇంత జరుగుతున్నా నేను తెలుసుకోలేకపోయాను. అందుకే అయ్యగారు, ప్రేమ కళ్ళని కప్పేస్తుందంటారు కాబోలు. కానీ నేను పూర్తిగా గుడ్డివాడినైపోయానమ్మా. ఇదిగోండయ్యా. ఏంటి మల్లయ్య, రాను రాను వేడి తగ్గిపోతుంది. నన్ను ఏం చేయమంటారండి? ఈ డబ్బును అమ్మగారికి ఇచ్చేయండి. ఎవరికి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు, నువ్వు వెళ్ళు. సరేనండి. ఏమండి, ఏం చేస్తున్నారు? ఏమిటండి ఇది? ఇల్లు కాలు ఏడుస్తుంటే చుట్టుకి నిప్పడినట్టుంది. ఇప్పుడు కూడా మీకు డబ్బు చేసేనా? ఏయ్, పోలీసులు కోర్టు కేసుని తిరగాలి కదా, ఈ టైంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరు జాగ్రత్తగా ఉండాలి బావా? ఏంటి చేతిలో ఆ డబ్బు? అది ఏం లేదు బావా, కౌలు డబ్బులు సరిగా రావడం లేదు. అదే మనం జాగ్రత్తగా ఉండాలి అంటున్నా. ఎంతైనా మీకు ఇంత స్వార్థం పనికిరాదు బావా. ఏంటి బావా సడన్ గా ఏదేదో అంటున్నారు? మరేంటి బావా, చిన్న బావ పోయిన దుఃఖంతో నేనే మన థియేటర్కి వారం రోజులు సెలవు ప్రకటించాను. కానీ మీరు తోడబుట్టిన తమ్ముడు చచ్చినా పర్వాలేదు, డబ్బే ముఖ్యమని కౌలు డబ్బు కరెక్ట్ గా లెక్కెట్టుకుంటున్నా. ఇదా? ఏంటి ఇదా అని సింపుల్ గా అడిగేశారు. అత్తయ్య చేసిన సేవతో జ్ఞాపకం ఉందా? అయ్యగారు అనే మహావృక్షాన్ని కూల్చేసిన తర్వాతే జయరాముడు అస్థికలు ఈ ఇంట్లోంచి బయటికి పోతాయి, అంతవరకు ఇంట్లో సంతోషం దుఃఖం పండగలు ఏమీ లేవని చెప్పారు. జ్ఞాపకం ఉందా? అది మాత్రమే కాదు బావా, అంతవరకు మీ పేరుతోనో మీ ఆవిడ పేరుతోనో ఆస్తులేవి కొనడం కుదరదు. సరే బావా, ఇప్పుడు ఏం చేయమంటారు దానికి? ఆ మాట అడగండి బావా. మన జయరాముణ్ణి చంపిందెవరో కనిపెట్టాలి. అందుకోసం మన ఊరు ఇన్స్పెక్టర్కి తరచూ ఫోన్ చేసి టచ్ లో ఉండాలి. అందుకని ఇప్పుడు ఇన్స్పెక్టర్కే నువ్వు ఫోన్ చేయి. ఏ, మీరు పెద్ద రాజకీయవాది కదా, అది మీరే చేయొచ్చు. అయ్యో బావా, నేను పుట్టుకతోనే పిఎంనే. నేను ఇప్పుడు సాధారణ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తే అది నాకు అవమానం కదూ. నువ్వు చెయ్యి ఇన్స్పెక్టర్కే. సరే, మీకు భయం అయితే చెప్పండి, నేను మా ఆవిడ చేత ఫోన్ చేసి. చూడండి, నాకు ఫోన్ పట్టుకోవడమే రాదు. అయ్యో, పొయ్యి మీద కూర పెట్టి వచ్చేసాను, మర్చిపోయాను, వస్తాను. వెళ్ళి ఊదుకోవడంతో ఊదు పో. ఇదిగోండి ఇదిగోండి బావా, మాట్లాడండి. మాట్లాడండి. ఇన్స్పెక్టర్తోనా? హలో, ఎవరు? ఇన్స్పెక్టర్ సార్, కులాసానా? నేనే సార్, పిఎం అని మాట్లాడుతున్నాను. పిఎం అంటే పోస్ట్ మ్యానా? పోస్ట్ మ్యాన్ కాదు సార్, పిఎం పైడిమూర్తి. ఆ జిల్లా కార్యదర్శి ఫణిభూషణం చెంచానే కదా. పైడిమూర్తి, చెప్పు, ఏం కావాలి? సార్, మీరు మాజీ కమిషనర్ వీరభద్రాన్ని అరెస్ట్ చేయాలి సార్. మీకు వీలవుదా సార్? ఏంటే వాగుతున్నావు? అయ్యో, నేనేమి వాగడం లేదు సార్. శ్రీ ఫణిభూషణం గారి కొడుకు జయరాం చావు కారణం ఆ అయ్యగారే కదా. మీ విరోధం వల్ల పగ తీర్చుకోవాలనుకుంటున్నారా? మీరు ఊహించుకోగానే అయ్యగారిని అరెస్ట్ చేయడం కుదరదు. ఏంటి ఇన్స్పెక్టర్ ఊహలో అది ఇది అంటున్నాడు? అమ్మా ఇదిగో అత్తయ్య, నాగవల్లిని మాట్లాడుతున్నాను. అమ్మా నమస్కారం. కబురు చేస్తే నేనే వచ్చేవాడినిగా. తెలుసు బాబు, ఈ మర్యాద ఎప్పుడూ ఉండాలి. అమ్మా తప్పుగా అనుకోకండి, పైడిమూర్తి చెప్పినట్టు అయ్యగారి మీద టక్కున యాక్షన్ తీసుకోలేం.
ఇప్పుడు కూడా హత్య జరిగిన చోట ఏదైనా సాక్ష్యం దొరుకుతుందా, ఆధారం దొరుకుతుందా అని వెతుకుతున్నామమ్మా. ఆయన అరెస్ట్ చేయాలంటే ఏదైనా ఎవిడెన్స్ దొరకాలిగా. ఏమిటండి మీరనేది? నా కొడుకు ఆ వీరభద్రం కూతురు ఒకరినొకరు ప్రేమించుకోవడం నిజం. ఇది ఊరంతా తెలుసు. వాళ్ళెక్కడున్నా సంతోషంగా ఉండాలని నేను మనసారా వాళ్ళని ఆశీర్వదించాను. కానీ రాతి మనసున్న ఆ అయ్యగారు నలుగురు రౌడీల్ని తీసుకువెళ్ళి నా బిడ్డని చంపేసి తన కూతుర్ని తీసుకెళ్లాడు. ఇదే జరిగింది. ఇది కూడా ఊరికే తెలుసు. ముంజేతి కంకడానికి అర్థం కావాలన్నట్టు మీరు ఎవిడెన్స్ అడుగుతున్నారు. అది కాదమ్మా నేను చెప్పేది. చట్టాన్ని కాపాడవలసిన ఇన్స్పెక్టర్ మీరే సంకోచిస్తే ఎలా చెప్పండి? అమ్మా, అరెస్ట్ చేయమంటున్నది సాధారణమైన వారిని కాదమ్మా, ఎక్స్ పోలీస్ కమిషనర్. తగిన ఆధారాలు లేకుండా మేమేమీ చేయలేం. రేపు డిపార్ట్మెంట్కే అవమానం. ఆధారం అంటే? చంపడం కళ్ళారా చూసిన సాక్ష్యమ్మా. హత్యకు కారణం అతనే అనేది బాగా తెలిసిన వాళ్ళిద్దరు. ఒకరు నా కన్న బిడ్డ, వాడు పైలో కల్లో ఉన్నాడు, ఇకపై మాట్లాడ్డు. ఇంకొకరు ఆ పిల్ల ఉత్తర.